హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఇవాళ నా ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని ఒక టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఇది మా రీసెంట్ ట్రిప్లో ఒకటండి. దసరా హాలిడేస్లో వెళ్ళాం మేము. తమిళనాడు ట్రిప్. తమిళనాడులో 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ డే వచ్చేసి కంచి అండి. ఫస్ట్ అయితే మేము ఆటోలో కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నామండి. దారిలో పెద్ద వర్షం అండి, మహా ఘోరంగా పడింది వర్షం అయితే. తర్వాత మళ్ళీ వర్షం పోయి ఎండ కూడా వచ్చేసింది. చూసారా, మీకు సిటీలో నేను కొన్ని ప్లేసులు కూడా చూపించేస్తాను ఆటోలోంచి. చూడండి, ఇక్కడ సెక్రటేరియట్ ఒకటి కనిపించింది, సెక్రటేరియట్. నెక్స్ట్ వచ్చేసి హుస్సేన్ సాగర్. ఇది హుస్సేన్ సాగర్లో మిడిల్ అక్కడ చూడండి బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమరవీరుల స్తూపం అంటారు కదండి, అది కూడా ఉంది చూడండి. ఇంకా అట్లా వెళ్తూ మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ చూడండి మా పిల్లలు ఆటోలో ఎలా నిద్రపోతున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా వాళ్ళకి కొంచెం ఏదైనా వెహికల్ మూవ్ అయితే చాలా నిద్ర వచ్చేస్తుంది. చక్కగా హ్యాపీగా ఒక 2 hours ఆటోలో మంచిగా నిద్ర వేసేసి ఫ్రెష్గా రైల్వే స్టేషన్లో లేచారనమాట. ఇదేనండి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. కాచిగూడ రైల్వే స్టేషన్ కొంచెం పర్లేదండి, పెద్దదే. మ్యాక్సిమం బెంగళూరును ఈ తమిళనాడు ఇటువైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మాకు తిరుపతి వెళ్ళే ట్రైన్లు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ కొత్తగా ఇదిగోండి ఎలక్ట్రిక్ బళ్ళు ఒకటి పెట్టారు. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఇవి యూజ్ చేసుకోవచ్చు. కానీ టికెట్ ఉందండో 50 rupees ఒక్కొక్కరికి, ఫ్రీ ఏం కాదు. ఇదిగోండి నెక్స్ట్ మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము కంచికి నియరెస్ట్ స్టేషన్ ఆర్కోనంకి అయితే పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అండి. ఇది ఆర్కోనం వరకు అయితే తీసుకున్నాము. ఆర్కోనంలో దిగి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి కంచి అయితే వెళ్ళిపోయాము. మా వాళ్ళకి అప్పర్ బర్త్లు వచ్చినాయండి. అన్ని అప్పర్ బర్త్లు ఎక్కేసి మరి కూర్చొని ఫోటోలు దిగేస్తున్నారు. నెక్స్ట్ మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి. కంచిలో టెంపుల్స్ అన్నీ చూడడానికి 1200 ఛార్జ్ చేశారు. 10 temples చూపిస్తా అన్నారు. ఇందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఉలగలందల్ పెరుమాళ్ ఆలయం అండి. దీన్నే వామనమూర్తి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి త్రివిక్రముని అవతారంలో 32 అడుగులు హైట్లోను 20 అడుగులు వెడల్పుతోనూ ఉంటారు. ఇది 108 దివ్య దేశాలు ఉన్నాయి కదండి విష్ణుమూర్తివి, దాంట్లో కూడా ఇది ఒకటండి ఈ టెంపుల్. ఇక్కడ వామన మూర్తి అవతారం అంటే చిన్నగా చూపిస్తారు కదండి బాలుని రూపంలో, కానీ ఇక్కడ స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు చూడండి. బలి చక్రవర్తి మీద తల మీద కాలు పెట్టి అట్లాగా ఉంటారు. ఇది వామనమూర్తి టెంపుల్ అండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మేము కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్ళాము. కంచి కామాక్షి టెంపుల్లో అంటే కామాక్షి అమ్మవారిలో అంటే లక్ష్మి అంట, మా అంటే సరస్వతి అంట. లక్ష్మిని సరస్వతిని ఇద్దరిని 2 కన్నులుగా కలది అని చెప్పేసి అంటారు. ఈ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటండి. ఇక్కడ అమ్మవారి నాభి పార్ట్ అయితే పడింది అని చెప్పేసి అంటారు. చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి కామాక్షి టెంపుల్ మీద. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటే ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపం తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ శ్రీచక్రానికి కుంకుమ పూజలు కూడా జరుగుతాయండి. కుంకుమ ప్యాకెట్లు మనకి అమ్ముతారు కూడా, 10 rupees ఛార్జ్ చేస్తారు. కుంకుమ పూజలు జరిగిన కుంకుమను మేము కూడా కొనుక్కున్నామండి, ఆ కుంకుమ ప్యాకెట్స్ కూడా. ఇక్కడ అమ్మవారి సింహవాహిని కదండి, అమ్మవారి ఎదురుగా టెంపుల్ ఎదురుగా సింహం అయితే ఉందండి. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దదండి. అసలు టెంపుల్ గోపురం ఉంటుందండి, అసలు చాలా బాగుంటుందండి టెంపుల్ గోపురం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంటుందండి. 4 sides రాజగోపురాలు ఉండి ఆ మిడిల్లో అక్కడ ఉంది చూసారా బంగారు తాపడంతో, అక్కడ అమ్మవారిది ఉంటుందన్నమాట. దర్శనం మేము ఫ్రైడే రోజు వెళ్ళామండి, రష్ బాగా ఉంది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కానీ ఎండ కూడా అంత ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళామండి. ఇది పంచభూత లింగాల్లో ఒకటండి, పృథ్వీలింగము అంటారు. ఇది రాజగోపురం వచ్చేసి 192 అడుగులు ఉంటుందండి రాజగోపురం ఎత్తు. ఇది శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించారు, ఆయన నిర్మించారు.
అయితే దీనికి ఫేమస్ ఒక స్టోరీ కూడా ఉందండి. ఇక్కడ తమిళనాడులో టెంపుల్స్ అన్నింటిలో ఇక్కడ నంది చూడండి ఎంత పెద్దగా ఉందో, కోనేరు పక్కాగా ఉంటుందండి. చూడండి కోనేరు ఎంత బాగా ఉందో, అసలు ఎంత పెద్దదో కోనేరు అయితే చాలా బాగుంది కోనేరు. అయితే ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉందండి. ఈ టెంపుల్ 3500 ఏళ్ళ నాటి టెంపుల్ అని చెప్పేసి అంటారు. లోపల 1000 కాళ్ళ మండపం కూడా ఉందండి. ఇది చూడండి కోనేరు చూపిస్తాను, ఎంత బాగుందో కోనేరు అయితే. నాకైతే అక్కడే దిగాను ఒక 4-5 ఫొటోస్ కూడా, అసలు వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. కానీ టైం చాలా తక్కువ ఉంది. 1 డేలో మేము 10 టెంపుల్స్ కవర్ చేయాలని చెప్పేసి గబగబా చూసుకొని అయితే వచ్చేసామండి. ఈ ధ్వజస్తంభం చూడండి, కొన్ని ధ్వజస్తంభాలు రాగి రేకుతో ఉన్నాయండి. మనకి గోల్డెన్ ఒక్కటే తెలుసు, ఇక్కడ తమిళనాడులో రాగి రేకుతో కూడా ఉన్నాయి ధ్వజస్తంభాలు. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ లోపల ఒక శివలింగం అయితే ఉంది. అసలు శివలింగం ఇలా ఉండదండి, 3 ఫీట్స్తో ఉంటుంది. ఇదేనండి 1000 కాళ్ళ మండపం అంటారు దీన్ని. చుట్టూతా 108 శివలింగాలు ఉంటాయండి మొత్తము. 1000 కాళ్ళ మండపం అయితే చాలా బాగుంటుందండి. మొత్తం అసలు అంతా క్లోజ్డ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ గాలి వెలుతురు రావడానికి ఇట్లా చిన్న చిన్నగా లైన్స్ లాగా పెట్టి వెంటిలేషన్కి పెట్టారు. ఇదేనండి 1000 కాళ్ళ మండపము. క్లోజ్డ్గా ఉంటుంది. లైటింగ్ లోపల కదండి, ఎక్కువ లైటింగ్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. ఏంటంటే ఒకసారి అమ్మవారంట పార్వతీదేవి శివుని కళ్ళు మూసిందంట. తన నేత్రాలే అంటే శివుని నేత్రాలు 2 సూర్యచంద్రులు వంటిది కదండి. మూసేటప్పటికి చాలా కాలం అనేక సంవత్సరాలు చీకటి అయిపోయిందంట. అయిపోయేటప్పటికి లోకం అంతా చీకటి అయిపోతే కంపా నది తీరాన అమ్మవారు తపస్సు చేసిందంటండి. తపస్సు చేస్తే అప్పుడు శివుడు అమ్మవారిని పరీక్షించి తలిచి ఒక వర్షం అయితే తెప్పించాడు. అప్పుడు అమ్మవారు ఆ సైకత లింగాన్ని గట్టిగా పట్టుకొని ఉంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మామిడి చెట్టు అండి. ఈ మామిడి చెట్టు చాలా ఫేమస్ ఇక్కడ. ఈ మామిడి చెట్టు దగ్గరే అమ్మవారు కూర్చొని తపస్సు చేసింది అని చెప్పేసి అంటారు. దీనికి 4 రకాల కొమ్మలు ఉంటాయి, 4 రకాల టేస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి అంటారు. ఇదిగోండి ఇక్కడ దీని స్టోరీ కూడా పెట్టారు. ఇప్పుడు అప్పటి ట్రీ కాదండి ఇది, నేను స్టార్టింగ్లో ఒకటి చూపించాను చూసారా, అది ఆ కాండం అనమాట. 3500 సంవత్సరాల కాండం అలాగే పెట్టారు. ఇది ఇంకా టెంపుల్కి అవుట్ సైడ్ బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనమాట, బయటికి వెళ్ళే రూట్ అనమాట. చూసారా అది ఎంత బాగుందో అసలు. ఆ 1000 కాళ్ళ మండపం అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మేము కైలాసనాథ టెంపుల్కి వెళ్ళాము. ఇది కైలాసనాథ టెంపుల్లో మెయిన్ వచ్చేసేటప్పటికి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. కైలాసనాథ టెంపుల్లో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అసలు కాళ్ళు కాలిపోయినాయండి మాకైతే. ఇక్కడ శిల్పకళ చాలా బాగుంటుంది చూడండి. కాంచీపురంలో పల్లవులు నిర్మించిన మొట్టమొదటి ఆలయం అంటండి ఇది సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అని చెప్పేసి అంటారు. శివరాత్రి టైంలో ఇక్కడ బాగా రష్ ఉంటుందంటండి ఫుల్గా అసలు. అయితే నెక్స్ట్ ఈ ఆలయాన్ని ఇసుక రాతితో నిర్మించారండి చూసారా, అందుకని కొన్ని డ్యామేజ్ అయిపోయి కూడా అట్లాగే ఉన్నాయి. దీంట్లో ఈ టెంపుల్లో ఒక స్వరంగ మార్గం ఉంటుందండి. ఆ స్వరంగ మార్గం ద్వారా ప్రదక్షిణ చేస్తే మరుజన్మ ఉండదు అని చెప్పేసి భక్తులు నమ్ముతారండి. చాలా చిన్నదండి ఆ స్వరంగ మార్గం, 10 రూపీస్ ఎంతో టికెట్ ఉంటుంది. అలాగే దూరి మేమైతే ప్రదక్షిణ చేసాము. అసలు శిల్పకళ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ప్రతిదీ అప్పుడు వాళ్ళు చెక్కిన నైపుణ్యము, వాళ్ళు చెక్కిన దానికి చెప్పుకోవచ్చు. మా అమ్మాయి చూడండి నంది ఎక్కడ కనిపిస్తే అక్కడ చెవులో కోరికలు చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లోపలంతా ఇవి లోపల ఇన్సైడ్ అనమాట, అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. మేమైతే ఇక్కడ కాళ్ళు అంటుకుపోయినాయండి మాకైతే. మిట్ట మధ్యాహ్నం 12:15కి ఆ టైంకి ఇంకా టెంపుల్ క్లోజింగ్ టైంకి ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో టెంపుల్ అసలు. ఆర్కిటెక్చర్ కానీ అసలు ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము కచపేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం మళ్ళీ ఆటో అతను వచ్చాడు. నెక్స్ట్ ఈ టెంపుల్కి వచ్చాము. కచపేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. కచపేశ్వరుడు అంటే
ఇక్కడ ఈ కోనేరు ఉంది చూసారా, దీనికి చాలా ఫేమస్ అండి ఈ కోనేరు. ఈ కోనేరులో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ కోనేరులో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అంటారు. ఆ కోనేరు అంట పాల సముద్రం చిలికినప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం దాల్చాడు కదండి. ఆ కూర్మ రూపం దాల్చినప్పుడు ఈ కోనేరులో స్నానం ఆచరించి ఇక్కడ శివలింగానికి పూజించి వెళ్ళాడంట. అందుకే ఈ స్వామిని కచపేశ్వర స్వామి అని చెప్పేసి అంటారండి. కచపం అంటే ఏంటంటే తాబేలు అని అర్థం తమిళంలో. ఈశ్వరుడు అంటే శివుడు. కచప రూపంలో శివుడిని పూజించారు కాబట్టి దీన్ని కచపేశ్వర స్వామి అని అంటారు. ఈ టెంపుల్ని కచపేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఎంట్రన్స్లో ఇలా నంది ఉంటుందండి. మేము వెళ్ళేటప్పటికి అప్పుడే టెంపుల్ ఇంకా ఓపెన్ చేస్తున్నారు, ఈవినింగ్ టైము. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది టెంపుల్కి. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా కచపేశ్వర స్వామిది వస్తుంది చూడండి నెక్స్ట్ పిక్చరు. ఇదిగో చూడండి, కూర్మ అవతారంలో శివుడిని పూజిస్తున్నాడు విష్ణుమూర్తి. ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్. మేము ఇంకా టెంపుల్ లోపల ఇంకా ఓపెనింగ్ చేయలేదని చెప్పేసి మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము బయట, ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదని. ఇదిగోండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట టెంపుల్ లోపలికి. అది ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. అసలు చూడండి ఎంత బాగుందో అసలు టెంపుల్ ఎంట్రన్స్, గోల్డ్ కలర్లో అదంతా. అసలు మీకు కొంచెం క్లోజ్డ్గా చూస్తే లోపల స్వామివారు కూడా కనిపిస్తారండి. ఎవ్వరు లేరు అప్పటికి, మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారంతే. స్టార్టింగే కాబట్టి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ కూడా చుట్టూతో శివలింగాలు అలా ఉంటాయండి. ఇది ఒక శివలింగం కనిపించింది, ఫోటో తీశాను నేను, డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి. అన్ని తమిళ్ లెటర్స్లో ఉన్నాయండి, అందుకని చెప్పేసి మనకి తమిళ్ రాదు కదా. ఇదేనండి కోనేరు, చాలా ఫేమస్ కోనేరు ఇక్కడైతే. ఇదిగోండి టెంపుల్స్, దాని చుట్టూతా సబ్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కాంచీపురం పార్ట్ 2తో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.